అందరికీ నమస్కారం. ఈరోజు మనుగూరు నుండి తిరుపతి వరకు పాదయాత్రగా వెళ్ళడానికి గల ముఖ్య కారణం, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని ఒక దృఢ సంకల్పంతో రేవంత్ అన్న పాదయాత్రలో మొక్కుకోవడం జరిగింది. అలాగే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 10కి 10 స్థానాలు కూడా గెలవాలని, అలాగే పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి ఎమ్మెల్యే టికెట్లు రాకపోయినా కూడా పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి ఈ పినపాక నియోజకవర్గంలో పాయం వెంకటేశ్వరరావు గారి గెలుపు కోసం కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరికి, అందులో ముఖ్య భూమిక పోషించినటువంటి మా బట్టా విజయగాంధీ గారికి కూడా అధిష్టానం గుర్తించి అతను చేసినటువంటి కష్టానికి కూడా ఇవాళ రేపు జరగబోయేటువంటి నామినేటెడ్ పోస్టులలో కావచ్చు, ఇంకా వేరే రకమైన పోస్టులైనా కానీ సముచిత స్థానం కల్పించి వారి యొక్క కష్టాన్ని గుర్తించాలని, అలాగే పార్టీ కోసం కష్టపడిన ఇప్పుడు వచ్చే కొత్త తరం వారికి కాకపోయినా ఫస్ట్ నుంచి పార్టీ కష్టకాలంలో ఉన్నటువంటి లీడర్లు లేని టైంలో కూడా కార్యకర్తలు జెండా పట్టుకొని పార్టీని ఇవాళ 35,000 మెజార్టీ తీసుకుపోవడానికి కృషి చేసినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా సముచిత స్థానం కల్పించి వారిని గుర్తించాలని, ఇవాళ కొత్తగా వచ్చిన వారిని కాకుండా పాత అసలు కాంగ్రెస్ పార్టీ గెలవడానికి బాటలు వేసినటువంటి ప్రతి కార్యకర్తకు కూడా ఇవాళ పార్టీ న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క పాదయాత్రను కొనసాగిస్తున్నాం.